హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒట్టికారం పప్పు చేసి చూపిస్తున్నాను. ఇది చాలా స్పెషల్ అండి, డిఫరెంట్ ఉంటుంది మెథడ్. ఫస్ట్ కొంచెం లైట్గా దూరగా వేయించాలండి కుక్కర్లో. ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను, దాన్ని పచ్చివాసన పోయే వరకు లైట్గా వేయించాలా. ఈ పప్పు యొక్క స్పెషాలిటీ ఏంటంటే పోపేనండి. పోపు తర్వాత ఏది ముందు వేయాలా ఏది వెనక వేయాలనేది డిఫరెంట్ ఉంటుందండి. ఇది కొంచెం అబ్జర్వ్ చేసి ఇలా ఒకసారి చేసి చూసుకోండి. తర్వాత అది కొంచెం దూరగా ఎగిన తర్వాత నీళ్ళు పోసి ఒక 5 మినిట్స్ నానబెట్టాలండి. ఈలోగా మనం టమాటా ముక్కలు అవి కోసుకుందాము. ఒక చిన్న 2 టమాటాలు తీసుకున్నాను. ఒక 10 వెల్లుల్లి పొట్టు లేకుండా తీసి వేసుకున్నానండి. కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారము, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేయాలండి దీంట్లో. ఇవన్నీ వేసి ఇంకా కుక్కర్ పెట్టి ఒక 3-4 విజిల్స్, అంటే పప్పు బాగా ఉడికే వరకు 4 కానీ 5 కానీ విజిల్స్ వచ్చే వరకు పెట్టాలండి. ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మా ఫ్రెండ్ చెప్పింది నాకు ఈ రెసిపీ. పప్పు గ్యాస్ అంత పోయిన తర్వాత పప్పు మెత్తగా వెనపాలండి. పప్పు గుత్తితో మెత్తగా వెనిపి పోపు పెట్టాలండి. దాంట్లో ఉప్పు కూడా వేసుకొని వెనపాలి. పోపులో ఇదే స్పెషల్ అండి. ఇది పోపులో ఫస్ట్ ఉల్లిపాయలు వేయించాలండి ద్వారగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఉల్లిపాయలు సన్నగా తరిగి వాటిలో ఆయిల్ వేసి 1 స్పూన్నర ఆయిల్ వేసాను. తర్వాత దాంట్లో ఉల్లిపాయలు వేసి దోరగా వేయించాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించాలి. ఉల్లిపాయలు వేయించడం కొంచెం ఉప్పు వేస్తే తొందరగా వేగుతాయండి. ఎప్పుడైనా కానీ ఉల్లిపాయలు వేయించాలంటే కొంచెం లైట్గా ఉప్పు, ఒక చిటికెడు ఉప్పు వేసామంటే తొందరగా వేగిపోతాయి. ఈ విధంగా మనం వాటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలండి. ఇలా కొంచెం బ్రౌన్కి వచ్చిన తర్వాత పోపు దినుసులు వేయాలి. ఆ పోపు దినుసులు కొంచెం బాగా వేయించాలండి, దోరగా వేయించాలి. ఇవి కూడా వేయించాక కరివేపాకు వేయాలి. కొంతమంది దీంట్లో ఇంగు కూడా వేసుకుంటారు, వేసుకోవచ్చు, లేకుండా వేసుకోకపోయినా పర్లా, వాళ్ళ ఇష్టం అది. 1 గంట పప్పు వేసి వెంటనే మూత పెట్టేసేయాలండి, ఆ వాసన బయటకు పోకుండా ఫస్ట్. తర్వాత అది కలిపేసి ఇంకా మిగతా పప్పు అంత వేసి కలిపెట్టుకోవాలండి. ఇంతేనండి, ఒట్టికారం పప్పు రెడీ అండి. చాలా టేస్టీగా, అసలు డిఫరెంట్ స్మెల్ వస్తుందండి ఉల్లిపాయలు వేయటం వల్ల. ఒకసారి మీరు చేసి చూడండి, బాగుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.